నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద చక్కటి విశ్లేషణ అందించేటువంటి నాగార్జున రెడ్డి గారు, సిఏ నాగార్జున రెడ్డి సార్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి హరిశ్రన్ గారు, చెప్పండి. సార్, ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కూడా దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఒక వార్ నడుస్తూ ఉంది ఉక్రెయిన్ రష్యా మధ్య. పుతిన్ గారి దురంకత పోకడాల కారణం చేత ఈ వార్ వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఈ వార్ ఏ కారణం చేత వచ్చింది? ఏమి పోకడల మూలకంగా? పుతిన్ గారి ఏ పోకడలు అన్నారు ఇప్పుడు మీరు? ఆ దురహంకారమైనటువంటి ప్రవర్తన కారణం చేత అని చెప్పేసి. తప్పదు. మనం ఎప్పుడు కూడా నా విధంగా అనకూడదు. మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా, వాళ్ళ మధ్య వచ్చినటువంటి తగాదా పూర్వాపరాలు ఏంటో తెలియకుండా మనము ఎవరిని కూడాను దురహంకారమైనటువంటి చర్య అనకూడదు. తప్పు. నీ దృష్టిలో దురహంకారమైన చర్య ఏమో, వాళ్ళ దృష్టిలో కాదు. నువ్వెవరు చెప్పడానికి? అది తప్పు. ఇలాంటి పదజాలం మనం ఎప్పుడు వాడకూడదు. విషయం ఏంటంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద వెనక్కి కనుక వెళ్తే, అప్పుడు మనం ఆదిమానవులు అనేవాళ్ళం కదా. ఆ ఆదిమానవులలో కొంతమంది కూడాను ఈ ఉక్రెయిన్ అనేటువంటి ప్లేస్లో ఉండేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, అక్కడ ఉక్రెయిన్లో కూడా ఉన్నారు. తర్వాత ఆదిమానవులందరూ కూడాను గ్రూపుల కింద ఏర్పడి ఒక పర్టికులర్ ఏరియాని సే సంథింగ్ లైక్ ఒక 10,000 ఎకరాలు అనుకో. ఆ 10,000 ఎకరాల ప్రాంతం నాది, ఇంకొక గ్రూపు ఇంకొక 20,000 ఎకరాలు నాది అని అనుకున్నారు. భూమి మీద ఆధిపత్యం సంపాదించడానికి అని చెప్పి వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. అది చాలా సంవత్సరాలు నడిచింది. దాని తర్వాత ఏమైపోయింది? ఒక 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి కనుక చూసినట్టయితే ఈ ఉక్రెయిన్ అనేటువంటిది ఒక సామ్రాజ్యం కింద ఉండేది. 3,000-4,000 సంవత్సరాల వెనక్కి కనుక వెళ్తున్నట్టయితే అప్పుడు రోమన్ సామ్రాజ్యం అనేటువంటిది బాగా విస్తరించింది, బాగా విరాజిల్లుతుంది, బాగా ధనికంగా ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా ఏంటంటే రాజ్యాకాంక్ష పెరిగింది. దాంతో ఇలాంటి దేశాల మీద, ఇలాంటి ప్రాంతాల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. దాంతో ఏమైపోయింది? రోమన్ సామ్రాజ్యం అనేటువంటిది కూడాను పతనమైపోయింది. మంచి సివిలైజేషన్ అది, నైలు నది పరివాహక ప్రాంతం. దాని తర్వాత ఆటోమన్ సామ్రాజ్యం వచ్చింది. వాళ్ళు కూడాను విస్తరణ, వేరే దేశాలతో తగాదా పెట్టుకోవడము, రాజుల మీద తగాదా పెట్టుకోవడము, కొట్లాడము, చిన్నది కాస్త పెద్దది చేసుకుంటూ వచ్చారు. ప్రతిదానికి కూడాను ఒక ఎండంటూ ఉంటుందిగా. విరుగుట కొరకే అని మనం సమయం చెప్పుకుంటాంగా. అదేవిధంగా ఆటోమన్ సామ్రాజ్యం అనేటువంటిది బాగా విస్తరించి, అంటే అప్పుడు ఈ రష్యాలో కొంత పాటు ఉండేది, ఉక్రెయిన్ ఉండేటువంటిది, వేరే దేశాలు కూడా కొన్ని ఉండేవి, ఇరాన్, ఇరాక్, ఇలాంటివన్నీ కూడా ఆటోమన్ సామ్రాజ్యంలో ఒక పాట కింద ఉండేవి. నాకు తెలిసినంతవరకు 1908వ సంవత్సరం వచ్చేసరికి ఆటోమన్ సామ్రాజ్యం అనేటువంటిది కూడా పతనం అయిపోయింది. అప్పుడు ఎవరు వచ్చారు మరి? బ్రిటిషర్స్ వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిషర్స్, వీళ్ళంతా కూడా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు అవలంబించిన పాలసీ ఏంటి? విభజించి పాలించు, జనాల మధ్య తగాద పెట్టడము, ఎవడ పక్కన చేరడము, కొన్నాళ్ళు పోయిన తర్వాత అందరినీ ఆక్రమించుకోవడం. మన భారతదేశాన్ని కూడా అలాగే కదా ఆక్రమించుకున్నారు, అంతే కదా. ఫస్ట్ వాళ్ళు ఎలా వచ్చారు ఇండియాకి? బ్రిటిషర్స్, అయ్యా మీ దేశం మనుషులు చాలా మంచివాళ్ళట, మీ సాంప్రదాయం బాగుంటుందట, మీ దేశంలో కళలు బాగా ఉన్నాయట, పెద్ద దేవాలయాలు కట్టారు, మీరంటే మాకు చాలా గౌరవం, మీ దేశంలో మేము కొంచెం వ్యాపారం చేసుకుంటామండి, ఏదో బట్టల వ్యాపారము, యాలుక్కాయలు ఇలుక్కాయలు లాంటి పొగాకు అంటే మీకు సంబంధించిన మందులు అని చిన్నగా కలగటాలా ఎంటర్ అయ్యారు. తర్వాత ఏం చేశారు? ఒకళ్ళకొకళ్ళు తగాద పెట్టి మొత్తం ఆక్రమించారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది కూడా అదే. అమెరికా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రష్యాకి నేను దగ్గర కావాలి, రష్యాకి చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలన్నింటినీ కూడా నా అధీనంలో పెట్టుకోవాలి, నేను కర్రపెత్తనం చేయాలి, ఆయుధాలు అమ్ముకోవాలి, వాళ్ళకి తగాద పెట్టి ఈయనే పెద్ద మనిషి కింద వ్యవహరించి వాళ్ళందరినీ నా గుప్పిట్లో పెట్టుకోవాలి, రష్యా వాళ్ళకి దగ్గరగా ఉండాలి. ఇదే కదా ఆబ్జెక్టివ్. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యుద్ధం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే. రష్యా వాళ్ళు అనేటువంటిది ఏంటంటే, 1917వ సంవత్సరం వరకు నువ్వు ఇండిపెండెంట్గానే ఉన్నావు, తర్వాత మాలో కలిశావు, 1991 తర్వాత నువ్వు విడిపోయావు, మేము నీ జోలు ఎప్పుడూ రాలేదు కదా ఇంతవరకు. ఎప్పుడు 1991 నుంచి ఇప్పటివరకు అంటే ఇంచుమించుగా 31 సంవత్సరాల నుంచి వాళ్ళ జోలు పోలేదుగా.
వీళ్ళ బతుకు వీళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మరి ఇప్పుడు తగాది ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే అమెరికా వాళ్ళు రష్యాకి దగ్గరలో వాళ్ళ ఆయుధ సంపత్తిని తీసుకొచ్చి పెట్టి పెత్తనం చేయాలని చూశారో అప్పుడు మొదలైంది. 20 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ అనేటువంటి సామ్రాజ్యాన్ని నువ్వు మా దగ్గరికి రా, నువ్వు మా దగ్గరికి రా, నువ్వు మాలో జాయిన్గా, నేటోలో సభ్యుడిగా, నేను నీకు అన్నీ ఇస్తాను, ఆయిల్ చీపుగా ఇస్తాను, ఆహార ధాన్యాలు ఇస్తాను, మందులు ఇస్తాను, నువ్వు అసలు సైన్యాన్ని మెయింటైన్ చేసే పనే లేదు, అది మొత్తం నేనే చూసుకుంటాను, నీకు టెక్నాలజీ ఇస్తాను, మీ వాళ్ళకి నా దేశంలో వీసాలు ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చారు 20 సంవత్సరాల నుంచి. అయినా కానీ పాపం ఎందుకు వచ్చిన మీద పాపం మనం బతికేదో మనం బతుకుతున్నాం కదా నన్ను లొంగలా వీళ్ళు. ఎవరికి? నేటో వాళ్ళకి, ఉక్రెయిన్ వాళ్ళు లొంగలా. చిన్నగా ఏమైందంటే కాలమాన పరిస్థితులను బట్టి కొంచెం మార్పు వస్తుందిగా. ఇప్పుడు యుక్రెయిన్కి ప్రెసిడెంట్ అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన తాతగారు 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా తరఫునే కొట్టాడాడు, రష్యా తరఫునే కొట్టాడాడు. 2వ ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఇటు అమెరికా వాళ్ళు అటు రష్యా వాళ్ళు ఇద్దరు కలిసి కూడాను హిట్లర్ మీద కదా దాడి చేశారు. అవును కదా. అప్పుడు ఏంటి, ఈ జర్మనీ, ఇటు పక్క ఉండేటువంటి జపాను, ఇవన్నీ కూడా ఒకవైపు. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా వాళ్ళు ఎప్పుడు మొదట్లో లేరు, చివరిలో వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? జపాన్ వాళ్ళు వాళ్ళ పర్ల్ హార్బర్ మీద బాంబులు వేయడం మూలకంగా అమెరికా వాళ్ళు రంగంలో దిగారు. అప్పుడు దాకా రంగంలో దిగల. సరే, ఆటం బాంబు పేలింది ఆగస్టు 6వ తారీఖు, ఆగస్టు 9వ తారీఖు, హిరోషిమా నాగసాకి, ఇవన్నీ మనం చూసాం, చరిత్రలో కూడా చదువుకున్నాం. ఈ అమెరికా వాళ్ళకి ఏంటంటే సామ్రాజ్యవాదం ఎక్కువ. వాళ్ళు ప్రధానంగా చేసేటువంటి 4-5 పనులు ఉంటాయి. కర్ర పెత్తనం చేస్తారు, దబాయింపు సెక్షన్ ఎక్కువ, వాళ్ళు చెప్పినట్టు మాత్రమే వినాలి, నోరెత్తి మాట్లాడకూడదు, వాళ్ళు చెప్పినటువంటి ప్రైస్కి వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు కొనాలి, వాళ్ళు మీరు పలానా వాళ్ళ దగ్గర కొనొద్దు అంటే మనం మానేయాలి, ఆయుధాలు అమ్ముకోవాలి. నేను ఏదైనా ఒక వస్తువును కనుక కనిపెడితే ఆ వస్తువుకు సంబంధించిన పేటెంట్ రైట్ కనుక నాకు కనుక కావాలంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఇది న్యాయమా ధర్మమా ప్రజల చాయిస్కి వదిలేద్దాం. మరి రష్యా వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు చేసినట్టు వాళ్ళు ఎప్పుడు చేయరు. అది వాళ్ళకు ఉండే ప్లస్ పాయింట్, ఇది వీళ్ళకు ఉండే మైనస్ పాయింట్. వీళ్ళిద్దరి మధ్య ఉక్రెయిన్ సాగుకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు నలిగిపోతున్నారు పాపం. ఈ ఉక్రెయిన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఈయన్ని బాగా ముందుకు తోశారు అమెరికా వాళ్ళు. మీకెందుకు మేమున్నాము, నీకు విమానాలు పంపిస్తాము, ఓడలు పంపిస్తాము, నువ్వు ఒకవేళ యుద్ధం జరిగి చితికిపోయినా సరే మేమున్నాము, నీ వెనక మళ్ళీ మీకు పట్టణాలు కట్టి పెడతాము, వీసాలు ఇస్తాము, టెక్నాలజీ ఇస్తాము, ఫ్యాక్టరీలు కట్టి పెడతాము, నీ పంట భూముల్లో వేసుకోవడానికి మంచి క్వాలిటీ హైబ్రిడ్ విత్తనాలు ఇస్తామని చెప్పి 20 సంవత్సరాల నుంచి రేపెట్టారు. చూసి రష్యా వాళ్ళు ఏం చేశారంటే, వీడి దుంపదాగా వీడి నేటాలో కనుక జాయిన్ అయ్యంటే మన సాగుకు వచ్చేటట్టుంది, అమెరికా వాళ్ళ సైన్యం తీసుకొచ్చి అక్కడ కనుక పెడితే ఉక్రెయిన్లో రష్యా వాళ్ళకి చాలా ఇబ్బంది. పోనీ అమెరికా రష్యా మధ్య సంగతి తీసి మనం కాసేపు పక్కన పెడదాము. మనకి చైనా వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? భూమి మీద ఆధిపత్యం కోసమేగా. పాకిస్తాన్ వాళ్ళకి మనకి యుద్ధం ఎందుకు వచ్చింది? కాశ్మీర్ ఇష్యూ భూమి మీదనేగా. ఇది కూడా అలాంటిదే. మరి నీ పక్కన పాకిస్తాన్ వాడు న్యూక్లియర్ ఆర్మ్స్ కనుక చేసుకుంటే నేను కూడా చేసుకోవాలా లేదా? కానీ అమెరికా వాడు ఏమంటాడంటే, నువ్వు ఆ పని కానీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకోవాలంటాడు. నీకు న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చా? రష్యాకి ఉండొచ్చా? బ్రిటన్ వాళ్ళకు ఉండొచ్చా? చైనా వాళ్ళకు ఉండొచ్చా? పాకిస్తాన్ వాళ్ళకు ఉండొచ్చా? నాకు ఉండడానికి వీలేదంటే ఎట్టా? ఇరాన్ వాళ్ళకి అమెరికా వాళ్ళకి కూడా అక్కడే తేడా వచ్చింది. ఇది తప్పా కరెక్టా? నాకు తెలిసినంతవరకు తప్పే, ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. ప్రాబ్లం వచ్చింది, అక్కడ వచ్చింది. వాళ్ళేమో నేటోలో జాయిన్ కమ్మంటారు, ఈయనేమో ఏ సంగతి చెప్పలేదు, చిన్నగా వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నాడు. అది రష్యా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి నేను నిన్ను ఒక్కటే అడుగుతున్నా, నేటో దేశాల్లో నువ్వు జాయిన్ కావాక, వాళ్ళ కూటంలోకి వాళ్ళ చేతుల్లోకి నువ్వు వెళ్ళబాక. నిన్న మొన్నటిదాకా మనం కలిసే ఉన్నాం, నీది డెమోక్రటిక్ కంట్రీ, నేను గౌరవిస్తా. నా రష్యన్ భాష మాట్లాడేవాళ్ళు, సాంప్రదాయాలను పాటించేటువంటి వాళ్ళు, ఆచారాలను పాటించేటువంటి వాళ్ళు నీ దేశంలో ఉన్నారు. ఆ దేశంలో ఉండేటువంటి ఆ రష్యన్ భాష మాట్లాడేటువంటి ప్రజలను నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీకు కావాల్సిన సహాయం నేను చేస్తా. నువ్వు నేటోలో జాయిన్ కావాక. ఈ 2 కండిషన్లు. ఈ 2 కండిషన్లు ఒప్పుకుంటే ఇక వారే ఉంటుంది, ఇంకా అసలు యుద్ధమే లేదుగా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాకి ఇచ్చేసాడు అనుకో, ఇంకా పాకిస్తాన్కి మన ఇండియాకి యుద్ధమే ఉంటుంది, అంతే కదా. సో నాటోలో జాయిన్ అవ్వడానికి సుముఖత చూపించడం కారణచేతనే వారు నాటోలో జాయిన్ కావడానికి 100% ఇష్టపూర్వకంగా కూడా సుముఖత చూపించలా.
నేను ఆలోచిస్తా అన్నట్టు చెప్పాడు. ఎప్పుడైతే నేను ఆలోచిస్తానన్నాడో వారం రోజులు పోయిన తర్వాత పుట్టికిని నేను జాయిన్ అవుతున్నాను అన్నాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? రష్యా వాళ్ళకి ఇబ్బంది కదా. పోనీ జాయిన్ కమ్మని చెప్పి అమెరికా వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? సామ్రాజ్య విస్తరణ, గ్రాడ్యువల్గా దగ్గరికి రావాలి. రష్యా జోలు పోలేదు. రష్యా చుట్టుపక్కల ఇంకొక 12-13 దేశాలు ఉన్నాయి. ఆ 13 దేశాలను కూడా నేటోలో చేర్చుకుంటాడు. పాకిస్తాన్లో నేటోలో చేర్చుకుంటాడు. ఇటు పక్క వచ్చే సింగపూరు, మలేషియా ఇట్లాంటి వాటిని కూడా చేర్చుకుంటాడు. అప్పుడు ఎవరికి ఇబ్బంది? భారతదేశానికి కూడా ఇబ్బంది. వాళ్ళు చెప్పినట్టు వినాలంటారు కదా, అదిగా మనకు వచ్చిన ప్రాబ్లం. ఇక్కడికి వద్దాము. ఈ వార్ కారణం చేత భారతదేశం కూడా ఏ మేరకు ప్రభావితం అవుతుంది అని చెప్పేసి అని. దానికంటే ముందుగా నేను ఇందాక ఒక దురహంకారం అనే ఒక పదం వాడాను కదా సార్. బేసికల్లీ ఇప్పుడు రష్యాలో పుతిన్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించుతూ ఆ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసనలు తెలియపరుస్తూ ఉన్నాయి. అండ్ వన్ మోర్, ఇప్పుడు మన ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి రిటర్న్ గిఫ్ట్ రష్యాకి ఇచ్చాము మేము, ఇందాక చాలా పొగడాలతో ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను మళ్ళీ కూడా దురహంకారాన్ని పొగడాలతో వెళ్తున్నాయి. ఒక పత్రికలలో కొన్ని వెబ్సైట్లలో ఆ విధమైనటువంటి వ్యాఖ్యలను చూడడం జరిగింది. ఎవడు చెప్పేది వాడు చెప్తాడు. ఇప్పుడు మానవుడు అనేటువంటి వాడు ఉన్నాడంటే ఆపోజిట్గా ఇంకొక మానవుడు కూడా డెఫినెట్గా ఉంటాడు. అరే భార్యాభర్తల మధ్య ఒకసారి తగాదా వస్తుంది, అయితే ఇంక దేశాల మధ్య రాకుండా ఎట్టుంటుంది? అమెరికాలో ఉండేటువంటి ప్రజలు కూడా కొంతమంది ఏమంటారో తెలిసిన, కాలిఫోర్నియా అనేటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం కాబట్టి అసలు మేము సపరేట్ దేశం కింద విడిపోతామని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. అంత మాత్రం జరిగిందా? జరగలేదు కదా. మరి ఇవన్నీ కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాలి. అధ్యక్షుడికి ఆ సామర్థ్యం ఉందంటారా రిటర్న్ గిఫ్ట్ రష్యాకి ఇచ్చింది? ఉక్రెయిన్ వాళ్ళు ఎక్కడ, రష్యా వాళ్ళు ఎక్కడ? వాళ్ళేవాడు మరీ దారుణంగా మాట్లాడతాయట మీరు. ఇప్పుడు ఉక్రెయిన్ అనేటువంటిది 10 రూపాయలు అయితే, నాట్ 10 రూపాయలు కూడా కదా, 5 రూపాయలు అనుకుంటే రష్యా అనేటువంటిది 100 రూపాయలు. మరి వాళ్ళిద్దరికి మధ్య అంత తేడా ఉంది కదా, ఎట కుదురుతుంది నీకు? ఈ వ్యాఖ్యలు అమెరికా ప్రోద్బలంతో చేస్తున్నాడని భావించవచ్చమ్మా? మరి అంతేగా. వాళ్ళు అమెరికా వాళ్ళు చేసిన పని ఏంటంటే ముందుకు దోశారు. మహాభారతంలో ఏం జరిగింది? వాళ్ళు కొట్టుకుంటున్నారు, యుద్ధం జరుగుతుంది, సంఘ సమాచారం అంతా బాగానే జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అప్పుడు మనకి? అందరికీ తెలిసిందే కదా. సంధి కుదరదని తెలుసు, యుద్ధము తప్పదని తెలుసు, అయినను వెళ్ళవలే హస్తినకు అన్నాడా లేదా? పాపం ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే. సంధి కుదరదన్న సంగతి అమెరికా వాళ్ళకి తెలుసు, రష్యా వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు. యుద్ధము తప్పదు అన్న సంగతి కూడా తెలుసు. కానీ వెళ్ళైతే రావాల్సిందేగా, ఒకసారి మీటింగ్ అయితే పెట్టుకోవాల్సిందేగా. ఆ మీటింగ్లో వాళ్ళ వాదన వాళ్ళది, వీళ్ళ వాదన వీళ్ళది. పుతిన్ అడిగేటువంటిది 2 విషయాలు. నువ్వు నేటోలో జాయిన్ కావద్దు, నిన్ను చూసుకునే బాధ్యత నాది. రష్యన్ లాంగ్వేజ్ సాంప్రదాయం పాటిస్తున్నటువంటి వాళ్ళు మీ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఇంతేగా. నువ్వు రష్యన్ లాంగ్వేజ్ స్కూల్స్ ఎత్తేస్తానంటేట. మనకి తమిళనాడులో కూడా అలాగే జరిగింది తెలుసా. తమిళనాడులో కూడాను తెలుగు మీడియం స్కూల్స్ ఉండేవి, తెలుగు మీడియం స్కూల్స్ తీసేస్తా అన్నారు. మరి ఇబ్బంది కదా. ఇప్పుడు మరి రష్యాలో కూడా అదే ఇబ్బంది, ఉక్రెయిన్లో కూడా అదే ఇబ్బంది. ప్రతి మనిషిని కూడా నువ్వు గౌరవించాలి. వాళ్ళని కూడాను నీ దేశంలో ఒక భాగం కింద ఉన్నారు కాబట్టి నువ్వు కూడా వాళ్ళని సమానంగా చూడాలి. అలా చూడకుండా నీ రష్యన్ లాంగ్వేజ్ స్కూల్స్ ఎత్తేస్తాను, నిన్ను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద చూస్తాను అంటే తప్పు కదా. దాన్ని కూడా ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు మన వాళ్ళే ఉన్నారు, అమెరికాలో 30 లక్షల మంది ఉన్నారు మన వాళ్ళు. H1B వీసాల మీద పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్ వీసా మీద పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, డిపెండెంట్ వీసాస్ మీద పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సిటిజన్స్ కూడా ఉన్నారుగా. మా ఫ్యామిలీలో కూడా కనీసం 200 మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ సిటిజన్స్, ఎప్పుడో 1975లో మైగ్రేట్ అయ్యారు. 3 తరాలు గడిచిపోయినాయిగా ఇప్పుడు అక్కడ. కానీ అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో తెలిసిన, డెమోక్రటిక్ కంట్రీ. ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త చూసుకుంటారు. వాడు ఇండియనా, చైనీయా, పాకిస్తాన్ అనేటువంటిది లేదు. అందరికీ ఒకే చట్టం అప్లై అవుతుంది. సబ్సిడీస్ ఏదైనా ఇస్తే అందరికీ వస్తుంది. అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారు. ఎక్సలెంట్ ప్రిన్సిపల్స్. మరి అదే ప్రిన్సిపల్స్ ఉక్రెయిన్లో ఎందుకు చెప్పడం లేదు అమెరికా వాళ్ళు? రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, వాళ్ళ సాంప్రదాయాలు పంపుకున్నటువంటి వాళ్ళు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి ఎందుకు చెప్పవు? చెప్పనండి నేను, అంతే. ఉక్రెయిన్ అనే దేశం నా చేతిలో కనుక వచ్చినట్టయితే వాడికి ఆయిల్ సప్లై చేసి డబ్బులు తీసుకోవచ్చు, ఆయుధాలు అమ్మి నేను డబ్బులు తీసుకోవచ్చు, కర్ర పెత్తనం చేయొచ్చు, భూమిని ఆక్యుపై చేయొచ్చు. ఇది కదనే ఉద్దేశం, దిక్కుమాలిన ఉద్దేశం కాదు అని నేను అంటాను. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఇది వచ్చింది ప్రాబ్లం. పుతిన్ అడుగుతున్నటువంటిది 1-2 విషయాలు తప్ప ఇంకేవీ లేవు. వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగినా కానీ నేను ఒప్పుకోనని చెప్పి ఏనంటుంటాడు, నువ్వు చేయాల్సిందని ఆయన అంటూ ఉంటాడు. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? తీయదు. లాభం ఎవరికి? అమెరికా వాళ్ళకి లాభం. ఏ రకంగా లాభం? 2 రకాలుగా లాభం అమెరికా వాళ్ళకి. ఫస్ట్ థింగ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పై గోడౌన్స్లో ఉన్న ఆయుధాల మొత్తాన్ని అమ్మేసుకోవచ్చు, ఉపయోగించేసేయచ్చు.
మళ్ళీ కొత్తగా ఆయుధాలు తయారు చేయాలనేసి అంటే ఇండస్ట్రీ వాళ్ళకి వ్యాపారం వస్తుంది, అమెరికన్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో జిఎస్టీ రూపంలో డబ్బులు వస్తాయి, అన్ని దేశాలు కూడా ఆయుధాలు కొంటాడు కాబట్టి వాడికి వ్యాపారం జరుగుతుంది. సౌదీ అరేబియా వాడికి ఆయిల్ రేటు పెరుగుతుంది కాబట్టి అమెరికా వాళ్ళకి ఆయిల్ రేటు పెరుగుతుంది కాబట్టి కువైట్కి వేరే దేశాలకి కూడా ఆయిల్ రేటు బాగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ అమెరికా వాడు ఏం చేస్తాడు, నీకు ఈ రకంగా డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈ డబ్బులు పెట్టి నా దగ్గర ఆయుధాలు కొనుక్కో అంటాడు. మళ్ళీ పొలిటికల్ స్ట్రాటజీస్ అబ్బా ఇలాగే తగలడతాయి. సో పెద్ద ఎత్తున లాస్ అయ్యేది ఉక్రెయిన్ అన్ని విధాలుగా కూడా యుక్రెయిన్కే నష్టం. అమెరికా అత్యధికంగా లాభపడుతుంది, చాలా లాభపడుతుంది. ఇప్పుడు మరి రష్యా వాళ్ళకి ఏమిటి లాభం అనేసి అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి లాభాలు, ఆర్థికపరమైన లాభాలు ఏమీ లేకపోయినప్పటికీ సేఫ్టీ సెక్యూరిటీ అనేటువంటిది రష్యన్స్కి వస్తుంది. ఇకపోతే సార్ ఈ యుద్ధం కారణం చేత భారతదేశం ఏ విధంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందంటారు? ఈ ధరలు పెట్రోలు డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగే ఛాన్స్ ఉందంటా ఉన్నారు. పెట్రోల్ 200కి వెళ్ళొచ్చు, 150 అబో డీజిల్ వెళ్ళొచ్చు అని చెప్పేసి, గోల్డ్ ప్రైసెస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది 3 విషయాలే సార్. ఫస్ట్ గోల్డ్ రేటు పెరగడమో తగ్గడం అనేది నీ చేతిలో నా చేతిలో లేదు. ఒక రోజులో గోల్డ్ రేట్ అనేటువంటిది గ్రామ బంగారం అనేటువంటిది 1000 రూపాయలు పెరిగింది అనేసి అంటే ఇది పర్పస్ఫుల్గా కావాలని చెప్పి మధ్యలో ఉండే బ్రోకర్లు చేసే పని కాక ఇంకో పని కాదు. నీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే కొనుక్కో, లేకపోతే గమ్మున కూర్చో. బంగారం పెరగడానికి యుద్ధానికి సంబంధం లేదు, షేర్ మార్కెట్ పెరగడానికి తగ్గడానికి యుద్ధానికి సంబంధం లేదు. షేర్ మార్కెట్ అనేది గ్యామ్లింగ్ అయ్యా. అమెరికాలో ఆయుధాలు తయారు చేసే కంపెనీల షేర్లన్నీ పెరిగినాయి తెలుసా నీకు? మరి యుద్ధం జరిగితే షేర్ మార్కెట్ తగ్గాలి కదా, మరి అమెరికాలో ఎందుకు పెరిగింది? వాళ్ళు ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, వాళ్ళకి వ్యాపారం వస్తుందిగా, అలా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఇంకా భారతదేశానికి ఏమన్నా నష్టం ఉంటుందా అంటే కొంచెం నష్టం ఉంటుంది. ఆ కొంచెం నష్టం ఏంటంటే చెప్పే కదా నేను, బ్యారెల్ రేట్ అనేది $140 ఎంతో అవుద్ది. దాని మూలంగా మనకు బేసిక్ ప్రైజే పెరిగిపోద్ది. సరే మన మోడీ గారు సామాన్యమైన మానవుడా, ఈయన ఏం చేస్తాడు, దొరికింది కదా అవకాశం అని చెప్పి ఈయన పెంచుతాడు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి $34 కస్టమ్స్ డ్యూటీ ఏది ఉందో రేపు దాన్ని $44 చేస్తాడు. మామూలుగా లాస్ట్ టైం $20 బ్యారెల్ రేటు వచ్చినప్పుడే ఆయన రేటు పెంచాడు. మరి ఇప్పుడు దీని అవకాశంగా అడ్డంగా పెట్టుకుని రేటు పెంచడా? అందులో ఈ 2 నెలల నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగల యూపీ ఎలక్షన్ మూలంగా. ఈ 4 రోజుల్లో ఆ ఎలక్షన్స్ కూడా క్లియర్ అవుతాయి. అరే నీకు ఎందుకయ్యా, రేపు నువ్వు చెప్తున్నాడు కదా, నేను 7వ తారీఖుతో లాస్ట్ ఎలక్షన్ అయిపోయిందా? 7వ తారీఖు 11 గంటలకి నీ బండి తీసుకెళ్ళి ఫుల్ పెట్రోల్ కొట్టించుకో, 8వ తారీఖు దగ్గర నుంచి గ్యారంటీ పెరిగింది. మినిమం $125 ఉంటుంది. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫ్రమ్ మీ. ఈ సంగతి నేను ఇప్పుడు చెప్పడల్లా, 13వ తారీఖు డిసెంబర్ నెలలో చెప్పాను. ఆ వీడియో కూడా పంపిస్తాను, నేను లింక్ కింద పెట్టు. మోడీ గారు ఎవరైనా ఎట్టుంటుందంటే ఒకసారి ఐఎమ్ సారీ టు సే దట్, నా ప్రధాని అంటే నేను గౌరవిస్తాను, నాకు ప్రేమే కాదని అంటలా. నేను కూడా ఆయనకి 2 సార్లు ఓటేసినటువంటి. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి జరిగితే ఎట్లా ఉందంటే మోడీ గారి పరిస్థితి, నా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, నువ్వేమిస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అనే పరిస్థితిలో ఉన్నాయి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు, ఏది పెట్రోల్ డీజిల్ అమ్ముకోవడానికి. కానీ రేటు పెరగడం గ్యారంటీ. ఇది ఒక పెద్ద కారణం అంటే కారణమేం కాదు. అది ఇప్పుడు పెంచితే పెంచుతానన్నావు, తగ్గిస్తే తగ్గిస్తానన్నావు. మరి $75 ఉన్నది $20 పాండమిక్ టైంలో వచ్చినా నువ్వేం చేసావు? నువ్వేమైనా తగ్గించావా? తగ్గించలేదుగా. ఏం చేసావు నువ్వు? రేటు తగ్గించకుండా సెస్ అనే పేరు పెట్టి మొత్తం లాగేసావు. మామూలుగా అయితే $10-15 తగ్గి ఉండేది తెలిసిన. మోడీ గారు $1 తగ్గించాల, సెస్ అనే ఒక దిక్కుమాలిన పేరు పెట్టి మొత్తం డబ్బులు ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు కానీ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడాను ఎందుకు నోరు విప్పి మోడీ గారిని అడగడం లేదనేది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఎవడుకుండే ప్రాబ్లమ్స్ వాడుకున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు కనుక గట్టిగా అడిగారనుకోండి, ఏంటండి మోడీ గారు సెస్ పేరు పెట్టి మొత్తం లాగేశారు భలేవాళ్ళే, సెస్ పేరు కనుక పెట్టి మొత్తం మీరే ఉంచుకున్నారు ఏంటండి, మామూలుగా అయితే మాకు షేర్ వచ్చేది అంటాడు కేసీఆర్ గారు. మామూలుగా అయితే మన బడ్జెట్ వచ్చిన తిట్టడానికి తిట్లు తిట్టాడుగా, ఆయన వస్తే కూడా రిసీవ్ చేసుకోవడానికి పోలేదుగా. మరి పెట్రోల్ విషయంలో ఎందుకు మాట్లాడు? ఆయన స్వార్థం అయింది. ఎందుకంటే వాళ్ళు వేసేదేమో రౌండ్ ఫిగర్ ₹32, ₹33, ₹34 అని వాళ్ళు వేస్తారు. కానీ ఈయన వేసేది ఏంది పర్సంటేజ్. అక్కడ కానీ రేటు పెరిగింది అనుకో, పర్సంటేజ్ అప్లై చేస్తే ఈయనకి $4 వస్తాయిగా. ఇది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టులో బాగానే సంపాదించారంటనే, ఏంది భగీరథ పేరుతో బాగానే ఉడిచారంటగా, ఏంటి సంగతి? మరి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయి మరి అని అంటాడేమో అని నేను భయం. అందుకని వీళ్ళు ఏం అంటారు. డిఎంకే వాడు పరిస్థితి అంతే, మమతా బెనర్జీ పరిస్థితి అంతే, కేజ్రీవాల్ పరిస్థితి అంతే. వీళ్ళందరికంటే గట్టిగా మాట్లాడగలిగినటువంటి కేజ్రీవాల్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు మాట్లాడలేదంటే ఇన్నాళ్ళు సానుకూలంగా పెంచుకుని అనవసరంగా మళ్ళీ
ఈయన మళ్ళీ ఆ ఈడీ కేసులు బోడీ కేసులు అంటాడేమో. నిజంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులన్నీ కూడా చెత్తబొట్లో వేసేటి కేసులు, కానీ ఆ కేసుల్లో ఎటువంటి ఇది కూడా లేదు. నువ్వు ప్రూవ్ చేయలేదు దాన్ని. క్విట్ ప్రోక్ అనేటువంటి కేసులు ప్రపంచంలో ఇంతవరకు ప్రూవ్ చేయలేదు, ఒక్క కేసు కూడా సక్సెస్గా నిలలేదు. మరి ఈయన ఎందుకు భయపడతాడు అనే మాట కూడా వాడద్దు మనం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ ఆలోచించాల్సిన పని లేదు, జరిగింది ఏదో జరుగుతుంది అంతే కదా. దానికోసం అడగకుండా ఎందుకు ఉండాలా? నువ్వు అడిగితేనే వాడు దారికి వస్తాడు, నువ్వు అడగకపోతే ఏం చేస్తారు? ఇంకా 4 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాడు. నష్టం ఎవరికి? కేసీఆర్ గారికి నష్టం లేదు, కేటీఆర్ గారికి నష్టం లేదు. కేసీఆర్ గారి దిగిపోయాడంటే కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవుతాడు, ఆయనకేం ప్రాబ్లం లేదు. హరీష్ రావుకి అంతకంటే ప్రాబ్లం లేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం లేదు, డిఎంకే వాళ్ళకి ప్రాబ్లం లేదు, మమతా బెనర్జీకి ప్రాబ్లం లేదు. ఎవరు ఏమీ చేయలేరు. చివరికి పోయేది ఎవరు? నువ్వు నేను పోతాం. ఈ భయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అడగడం మొదలు పెట్టాడని భావించి కేసీఆర్ గారు మీరే అన్నారు ఇందాక బడ్జెట్ తర్వాత అడగరు. ఆయన బడ్జెట్ బాగలేదు అన్నాడు, కానీ పెట్రోల్ ప్రైస్ గురించి ఆడ మాట్లాడాడు, ఆయన మాట్లాడలేదుగా. ఒక్కొక్కటికి ఇంకా మొదలు పెడతాడు అంటారా? ఇప్పుడు పెరుగు తెగిన దాని మీద నేను మొదలు పెట్టేది, నువ్వు మొదలు పెట్టి కనుక మాట్లాడేవంటే ఈ మధ్య బీజేపీ వాడు కొత్త పదజాలం వాడు తీసుకొచ్చారు, టుకుడే గ్యాంగ్ అట. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా టుకుడే గ్యాంగ్. పార్లమెంట్లోనే చెప్తాడు ఆయన టుకుడే గ్యాంగ్ అని. అయ్యా మోడీ గారు, మీరు పెట్రోల్ మీద రేటు పెంచడం ఇది మరీ దారుణం అండి అంటే, ఏంది మాట్లాడేది? 303 టుకుడే గ్యాంగ్, లుటియన్, చీటర్, అర్బన్ నక్సలైట్, చైనిస్టు, పాకిస్తానిస్టు, కమ్యూనిస్టు, ఇన్ని తిడతాడు. కమ్యూనిస్టులు అనేసి అంటే ఆయనకు పడదు, మంచిది, ఆయన సిద్ధాంతం అది. ఆయన కావాల్సింది హిందూ మతము, దాని ఉద్ధరణ, సంఘ సంవత్సరం కావాలి. మరి ఇప్పుడు సోవియట్ రష్యాతోటి స్నేహభావం ఎందుకుంది నీకు? అమెరికా పోయినప్పుడు హౌడీ మోడీ అని చెప్పి ట్రంప్ తోటి తిరిగితే మరి ఇప్పుడు ఎందుకో మాట్లాడలేదు నువ్వు. ఇప్పుడు మరి రష్యా వాళ్ళకి ఫేవర్గా ఎందుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఓటింగ్లో పాల్గొనలేదు? రష్యా నాకు మంచి మిత్రుడు, నేను రష్యా వాళ్ళతో పాటే ఉంటానని చెప్పి ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే నీకు ఏది ఇష్టమైతే అది చెప్తావా? అయ్యా మీరు పెట్రోల్ మీద రేటు పెంచడం తప్పండి ఏంటి? టుకుడే గ్యాంగ్ అంటావా? ఇది మరీ అన్యాయం కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అగ్రికల్చర్ ఉంటుంది, అగ్రికల్చర్ అనేది ఫ్రీగా పవర్ ఇస్తామన్నారు. నువ్వు మోటార్ పెట్టాల్సిందే అన్నావు, రైట్, బాగానే. మీటర్ పెట్టాల్సిందే అన్నావు, మీటర్ పెట్టకపోతే టుకుడే గ్యాంగ్ అంటే ఎట్టా? అరే మన స్టేట్కి అన్యాయం జరిగిపోతుందండి. పోలవరంకి మీరు డబ్బులు ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా అనేది తొంగలో దొక్కేశారు. ఒకసారి ఆలోచించండి మోడీ గారు. ఏంటంటే 303 ఏంది నువ్వు మాట్లాడేది? టుకుడే గ్యాంగ్ అంటే పద్యానికి టుకుడే గ్యాంగ్ అనేది దిక్కుమాల టెర్మినాలజీ. అంటే నీకు అధికారం చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఏదైనా అంటావా? అన్నావు, బాగానే ఉంది. ట్రంప్ గారితో తిరిగావు, గెలవాలని కోరుకున్నావు, ఓడిపోయాడు, హౌడీ మోడీ అన్నావు. ఆయన కూడా అహ్మదాబాద్ వచ్చాడు, చట్టాపట్టాలు వేసుకు తిరిగావు. చైనా ప్రెసిడెంట్ కూడా వచ్చాడు, ఇద్దరు కూర్చొని సముద్ర తీరంలో ఉయ్యారు, కొబ్బరి బొండాలు తాగారు. ఆయనకు పట్టుచీరలు కూడా ప్రదానం చేసావు, బాగానే ఉంది. దట్ ఈస్ ద ఇష్యూ. అందరితో కూడా మంచి రిలేషన్లే మెయింటైన్ చేయాలని నేను ఒప్పుకుంటా. మమ్మల్ని టుకుడే గ్యాంగ్ అంటమైంది. అన్యాయమా అక్రమా? ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. 125 రూపాయలు మినిమం ప్రైస్. ఎప్పటి నుంచి? 7వ తారీఖు అర్ధరాత్రి నుంచి టేక్ ఇట్ గ్రాంటెడ్. సార్, ప్రజల్ని పరిచే ఉద్దేశంతో మీకున్నటువంటి అవగాహన శక్తితో భారతీయ జనతా పార్టీ విధానాలనే కాదు, భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల లోపాలని విశ్లేషణ రూపంగా మీరు చెప్పే ప్రయత్నంలో మిమ్మల్ని కూడా ఈ విధంగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మీరు అప్పుడు ఎలా? వైట్ కామెంట్. మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారము, సబ్సెక్షన్ 1 ప్రకారము వాక్ స్వాతంత్రం ఉంది అంతే కదా. నా భావం నేను ఎక్స్ప్రెస్ చేసా. అది నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. నీకు ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదో నువ్వు నాతో వాదించు, నేను ఎందుకు ఇష్టపడుతున్నానో నేను వాదిస్తా. ఇద్దరం కూర్చొని పక్కన కూర్చొని వాదించుకుందాం రా. నువ్వు ఆ మాట అనకుండా టుకుడే గ్యాంగ్ అంటే నాకు ఒళ్ళు మనదు. దేశద్రోహులు. మరి దేశద్రోహులు అంటే ఎట? నువ్వు ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా కానీ లూటియన్స్ అంటావు. నువ్వు ఎవడు లూటియను? నేను లూటియనా? సుజనా చౌదరి ఈజ్ ద రియల్ లూటియన్. 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులు ఉంచాడు, ఆయనకు నువ్వు మంత్రివర్గంలో సీట్ ఇచ్చావు. మరి లూటియన్స్ని నీ మంత్రివర్గంలో పెట్టుకుంటువే, సీఎం రమేష్ని నీ పార్టీలో చేర్చుకుంటువే. మరి నిన్ను లూటియన్ అనాలా, నేను లూటియన్నా? నన్ను టుకుడే గ్యాంగ్ అంటే ఏంది? ఇట్లాంటి బ్యాంకులు ముంచినటువంటి టుకుడే గాళ్ళకి నువ్వు మినిస్టర్లు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి నన్ను టుకుడే అంటావేంది నువ్వు? పార్లమెంట్లోనా? మరీ అన్యాయం కదా. మరి తప్ప కరెక్టా? ప్రజల నిర్ణయానికి వదిలేద్దాం. ఈ ఉక్రెయిన్కి సంబంధించిన సమస్య కూడా అంతే. చివరికి నలిగిపోయేది ఎవరు అంటే ఉక్రెయిన్ ప్రజలు నలిగిపోతారు. డెమోక్రటిక్ కంట్రీ, మంచి కంట్రీ, మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి కంట్రీ, శుభ్రంగానే ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పే లేదంటే ఈ అమెరికా వాడి ప్రెషర్గా తట్టుకోలేక నేటాలో జాయిన్ అవుదామని ఆలోచించారు. అదొకటే వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళ పంప ఉంచింది. అరే నువ్వు జాయిన్ కావద్దురా బాబు, నేను చూసుకుంటాను అనేసి అంటే నువ్వు ఊరుకుంటే పోయేది.
అనవసరంగా నువ్వు అనకపోతివి ఊహో అనకపోతివి. ఏ సంగతి చెప్పాలిగా, అదే మన తెలిసిన వాళ్ళు ఎలాగేగా అంటావా ఊహో అంటావా అన్నట్టు ఆడ అమెరికా వాడేమో అదే పని అడుగుతున్నాడు. వీడేమో మొట్టమొదటిలో అనలేదు ఊహో అనలేదు, చివరికి ఊహో అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఓహో నీ పని ఇట్టుందా అని చెప్పి రష్యా వాడు దిగాడు రంగంలోకి. ఇంక ఇప్పుడు వాడు అనలేడు ఊహో అనలేడు. చివరికి దెబ్బతినేది ఎవరు? వాడే. లాభపడేది ఎవరు? అమెరికా వాళ్ళు. ఏ రకంగా? ఆయుధాల మూలకంగా, డ్రగ్స్ మూలకంగా, ఆయిల్ మూలకంగా. సౌదీ అరేబియాకి చాలా లాభము. కానీ సౌదీ అరేబియా వాడు ఆ డబ్బులేమో ఉపయోగించుకొని వాడేమైనా బాగుపడతాడంటే మళ్ళీ అది లేదు. ఆ సౌదీ అరేబియా వాడు నువ్వు సచ్చిన ఆయుధాలు కొనాల్సిందని అమెరికా వాడు అంటాడు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడాను ఎలా తయారైపోయారంటే వాళ్ళు కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఓరి నాయన ఇదేదో కొంప ముంచేటట్టుంది, ఇక మనం వీడితోటి పెట్టుకోకూడదు, మనం కూడా సైన్యం మెయింటైన్ చేసుకోవాలని చిన్నగా ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఈ ఇటలీకి, జర్మనీకి, ఫ్రాన్స్కి వీళ్ళంతా కూడా ఏదో ఒక 2 లక్షల మంది సైన్యం ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారు, మనం ఎక్కువ రోజులు ఇది పనికిరాదు కానీ. అందులో ఈ రష్యన్స్ ఆయిల్, గ్యాస్ అనేటువంటిది చాలా చీప్గా యూరోపియన్ కంట్రీస్కి సప్లై చేస్తారు. ఇప్పుడు వీడు రష్యా కన్నా సప్లై ఆపేసాడు అనుకో, చచ్చిపోతారు వాడు. సరికి -10 degrees, -2 degrees ఉంటుంది, చచ్చిపోతారు వాడు. మరి ఏం చేయాలి? ఎక్కడి నుంచి కొనుక్కోవాలా? నేను ఇస్తానంటే మీకు గ్యాస్ అంటున్నాడు అమెరికా వాడు. పని వాడు ఏమైనా ఉత్తపుణ్యానికి ఇస్తాడా? రష్యా వాడు 10 రూపాయలకి ఇస్తే వాడు 1000 రూపాయలకి ఇస్తానంటాడు. వాడు 1000 రూపాయలు పెట్టి జర్మనీ వాళ్ళు గ్యాస్ కొనుక్కుంటూ వాళ్ళ దేశ ప్రజల పరిస్థితి ఏంది? పెట్రోల్ మీద మనం బాధ్యత మనం ఏడుస్తున్నాం కదా, అట్లనే రేపు జర్మనీ వాళ్ళు కూడా ఏడుస్తారు. సంపద అంతా అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మరి అంతే కదా, మరి అంతే కదా జరిగేది. కష్టపడి జర్మన్స్ సంపాదించుకుంది అంతా కూడాను అమెరికా వాడికి ఇచ్చినట్టు కావట్లా. రష్యా వాడిని ఏమో సప్లై చేయొద్దు అంటివా, వాడు శుభ్రంగా సప్లై చేసేటువంటి వాడితేనో తగాద పెట్టుకోమని చెప్తివా. నువ్వు తగాద ఎందుకు పెట్టుకోమన్నా బాబు అనేసి వాడు కానీ గ్యాస్ కానీ సప్లై చేస్తే వీడు అమ్ముకోవచ్చా? సౌదీ అరేబియా వాళ్ళు అమ్ముకోవచ్చా? చివరికి నువ్వు బాగుపడ్డావు, సౌదీ అరేబియా కూడా బాగుపడ్డాడు. పోనీ సౌదీ అరేబియా వాడు ఏమైనా అట్టుంచేవా? లేదు. మళ్ళీ వాడిని బెదిరిస్తేవి, వాడి చేత ఆయుధాలు కొనిస్తేవి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ని బెదిరిస్తావు, అలాగే యూరోపియన్ కంట్రీస్ చేత కూడా ఆయుధాలు కొనిస్తావు. చివరికి బాగుపడేది ఎవరు? అమెరికా వాడు. దీన్నే జియో పాలిటిక్స్ అంటారు. దీన్ని యుద్ధ నీతి అనరు, ఇది ఒక రకమైన నీతి. దీన్ని ఏమంటారంటే, ఇవాళ రేపు ఎవరు కూడాను ప్రాక్టికల్గా యుద్ధం చేయరు, ఏదో వచ్చింది కానీ. 3వ ప్రపంచ యుద్ధాన్ని దారితీది గుర్తుపెట్టుకో. ఆర్థికపరమైన యుద్ధాలు చేస్తారు, వాణిజ్యపరమైన యుద్ధాలు చేస్తారు, నీటిపరమైనటువంటి యుద్ధాలు చేస్తారు, పాండమిక్ లాంటి బయోవార్స్ చేస్తారు, సైబర్ వార్స్ చేస్తారు. కానీ ప్రాక్టికల్గా, ఫిజికల్గా అమెరికా వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధం చేయరు. ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా యుద్ధం చేశారా? ఏంది వాళ్ళు చేయలేదుగా. 20 సంవత్సరాలు ఉన్నారు, ఆయుధాలన్నీ వాళ్ళకి ఇచ్చిపోయారు. వియత్నాం మీద అలాగే యుద్ధం చేశావు, నీకు అసలు సంబంధమే లేదు, పోయావు. ఆఫ్ఘనిస్తాన్లో చేసావు, వాళ్ళకి ఇచ్చిపోయావు. లిబియాలో అదే పని చేశావు, సిరియాలో అదే పని చేశావు, ఇరాక్లో నువ్వు అదే పని చేశావు. చెయ్యింది ఎక్కడ? రష్యా వాళ్ళు ఎక్కడన్నా ఒక జాగ్రత్త చేశారో నాకు చూపించవా. భూమి మీద ఆధిపత్యము, ఆయుధాలు అమ్ముకోవడము, తగాదలు పెట్టడము, ఆర్థిక పరంగా ఎదగడము, ఇది వాళ్ళు చేసే పని. ఇది కరెక్టా కాదా? లెట్ ద పీపుల్ డిసైడ్. అగ్రరాజ్యంగా పిలువబడేటువంటి అమెరికా ఇటువంటి మనిషి అంటే నువ్వు పెద్ద మనిషి తరహాగానే బిహేవ్ చేస్తే నేనే నీకు పాదాభివందన చేసి పెద్ద మనిషి అంట. నువ్వు ఆ పని చేయలేదుగా. మరి నువ్వు పని చేయలేవు, నేను పెద్ద మనిషి ఎట్టంటాను? లోపలేమో అమనామూర్తులు తిట్టుకుంటాను, పైకేమో శిలకృష్ణమని అవుతాను. అవునండి బైడెన్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి అంటాను. సత్తావా? ఎందుకంటే మన పరిస్థితి అది అంతే కదా. మన బతుకు మనం బతుకుతున్నాం, పాకిస్తాన్ వాడు బతుకుతున్నాడు. అనవసరం నువ్వు పాకిస్తాన్ వాడికి ఆయుధాలు సప్లై చేస్తేవి. PL 480 అని ఒక స్కీమ్ ఉండేది, 480 అంటారు. దాని కింద PL 480 స్కీమ్ కింద పాపం పాకిస్తాన్ వాడికి తినడానికి తిండి పెట్టాలి. వాళ్ళు తిండి పెట్టకుండా ఏం చేశారంటే ఆయుధాలు ఇచ్చారు. వాడు ఆయుధాలను అర్థం పెట్టుకుని నీ సంగతి ఏందో తెలుస్తాను ఇండియా మీదకి వచ్చాడు. ఏం పీకాడు? చివరికి బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. పాకిస్తాన్ వాడికి ఏమైనా ఉపయోగపడిందా? లేదు. ఇప్పుడు పాకిస్తాన్ వాడి పని ఏంది? అడుగు తినే పరిస్థితి. లాభం పొందింది ఎవరు? ఆయుధాలు ఇచ్చి అమెరికా వాడు. ఇది ప్రజలు తెలుసుకోవాలి. సరే, ఇకపోతే అదే మీరు అన్నట్టు 3వ ప్రపంచ యుద్ధం రాకపోతే టూ గుడ్ ఏంది? నువ్వే రావాలని కోరుకుంటున్నావే, నువ్వు బయలుపడివే, రాదు, మర్చిపో. మధ్యలో ఏంటంటే ట్రంప్ కార్డు వేస్తుంటారు అనమాట. ఏది మా దగ్గర అణ్వ ఆయుధాలు ఉన్నాయి, మేము బయటికి తెస్తున్నాం, దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం అంటే 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. అది బెదిరింపు చర్య. ఇప్పుడు మనకి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాంగా. 1.5 సంవత్సరం దగ్గర నుంచి రష్యా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, నువ్వు లొంగలేదు. తర్వాత అగ్రిమెంట్ అన్నావు, నువ్వు రాలేదు. నేను అడుగుతుంది నువ్వు ఒకటే అని చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. ఏం చేయాలి నేను? నా సంగతి ఏదో నేను చూసుకోవాలి కదా. అమెరికా వాడు తీసుకొచ్చి అక్కడ మిజైల్స్ పెడితే, ట్యాంకులు పెడితే రష్యా వాడి పరిస్థితి ఏంటి? ఎవడి మీదైనా వేస్తాడు రేపు.
ఎగిరైపోవట్లా 10,000 కిలోమీటర్ల నుంచి మీరు మిజైల్ పంపించడానికను 400 కిలోమీటర్ల మిజైల్ వేయడానికి తేడా ఉందా లేదా? నువ్వు 400 కిలోమీటర్లు అంటే కారు వేసుకు పోతావా? 10,000 కిలోమీటర్లు అంటే ఫ్లైట్లోనే పోతావు. ఇది కామన్గా అందరికీ తెలిసిందే కదా. భూమి మీద ఆధిపత్యము, ఆయుధాలను చూపించి భయపెట్టడము, కర్ర పెత్తనము చేయడము, అవసరమైతే బెదిరించడము, లొంగ తీసుకోవడానికి తాయలాలు ఇవ్వడము, ఇది వాళ్ళు చేసే పని. పార్లమెంట్ సాక్షిగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం తుకుడా గ్యాంగ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. వీరు రేపు ఒకవేళ ఎన్నికల ఫలితాలు అది ఉత్తరప్రదేశ్లో కానీ పంజాబ్లో కానీ వాళ్ళకి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా వచ్చినట్లయితే ఏమన్నా తలోగ్య పద్ధతి మార్చుకొని పరిపాలన చేసే అవకాశం ఉందండి? ఎందుకు ఆల్రెడీ చాలా మార్పు వచ్చింది, ప్రజలకు కనపడలేదు కానీ చాలా మార్పు వచ్చింది. ఎప్పుడైతే 3 అగ్రికల్చర్కి సంబంధించిన చట్టాలకు వ్యతిరేకం వచ్చిందో విత్డ్రా చేసుకున్నావా లేదా? తల ఉంచావా లేదా? మరి ఇంకేం కావాలి అంతకంటే? ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను చేసేటువంటి పనే లేదు, మీ సంగతి ఏందో తెలుస్తానన్నావుగా, మరి చేసావా లేదా? సుప్రీంకోర్టు వాళ్ళు కూడా బాగా బ్యూటిఫుల్గా ముటికాయలు వేశారు. విత్డ్రా చేసుకున్నావా లేదా? మరి అంతే. విశాఖపట్నానికి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీని కూడాను 4,500 కోట్లకు కొంటామని ఒకసారి, 32,500 కోట్లకు కొంటామని చెప్పి ఒకసారి అన్నావు. పెండింగ్లో పెట్టావా లేదా? చేసావా లేదా? మరి అంతే. సో రేపు ఎన్నికల ఫలితాల తదనంతరం ఇంకాస్త ఎండి కదబ్బా, నువ్వు పెట్రోల్ రేటు ఇంటర్నేషనల్గా పెరిగితే పెంచుతానన్నావు, తగ్గిస్తే తగ్గిస్తానన్నావు. ఈ 2 నెలల నుంచి నువ్వు ఎందుకు పెంచలేదు చెప్పు? ధైర్యం లేదా? దమ్ము లేదా? తప్పు తెలుసుకున్నావా? ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని చెప్పి ఊరుకున్నావా? కేవలము ఓట్ల కోసమే. అరే ఆంధ్రప్రదేశ్కి ఏమో ప్రత్యేక హోదా ఇవ్వనంటావా? ప్యాకేజ్ తీసుకున్నారంటారా? లాస్ట్ టైం పాండిచేరి ఎలక్షన్స్ జరిగినప్పుడేమో మీరు మాకు ఓటు వేస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పుద్దా? మరి తప్ప కదా? నాకు 303 వచ్చినాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, తుగుడే గ్యాంగ్ అంటానంటే ఎన్నాళ్ళు అంటావు నువ్వు? డెమోక్రాటిక్ సెటప్లో ఉంది ఇది. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, తెలిసిన ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎంత మేర కొట్టాలో కొడతారు. 2023లో అదే, 2024లో అదే జరుగుద్ది. రేపు యూపీ ఎలక్షన్లో కూడా అదే జరుగుద్ది. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంతో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదు. అగ్రరాజ్యంగా వెళ్ళేటువంటి అమెరికా మాత్రమే ఆర్థికంగా ఇంకో మరో విధంగా లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పేసి సార్ గారు విశ్లేషణ. నమస్కారం.